వెల్కమ్ టు మీటీవీ న్యూస్. నేను మీ మౌనిక. మహబూబ్ నగర్ జిల్లాను మాదక ద్రవ్యాల రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు జిల్లా పోలీస్ శాఖ కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. మాదక ద్రవ్యాల నిరోధక వారోత్సవాల సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీమతి డి జానకి ఐపీఎస్ ఆదేశాల మేరకు గురువారం ధర్మాపూర్ గ్రామ పరిధిలో పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. డీఎస్పీ రమణారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ సోదాలు రుద్ర అనే ప్రత్యేక స్నిఫర్ డాగ్ ను వినియోగించారు. ధర్మాపూర్ పరిధిలోని హోటళ్లు, కిరాణా దుకాణాలు, ఇతర వ్యాపార సముదాయాల్లో జాగిలం సహాయంతో క్షుణ్ణంగా తనిఖీ చేపట్టారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలు, వినియోగాన్ని అరికట్టడమే ఈ తనిఖీ యొక్క ప్రధాన ఉద్దేశమని పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా డీఎస్పీ రమణారెడ్డి మాట్లాడుతూ డ్రగ్స్ మహమ్మారి యువత భవిష్యత్తును తీవ్రంగా దెబ్బతీస్తుందని అన్నారు. మాదక ద్రవ్యాల నిర్మూలనలో ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమని పేర్కొన్నారు. ఎక్కడైనా డ్రగ్స్ విక్రయాలు లేదా అనుమానాస్పద కదలికలు గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ కల్వకుర్తి పట్టణంలోని పద్మశాలి భవన్ లో నిర్వహించిన పదవి విరమణ ఉత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పదవి విరమణ పొందిన ఉద్యోగిని ఎమ్మెల్యే శాల్వతో సత్కరించి మెమొంటంను అందజేసి ఘనంగా అభినందించారు. ప్రభుత్వ సేవల్లో ఎన్నో సంవత్సరాలుగా ప్రజలకు అంకిత భావంతో సేవలందించిన వారి సేవలను ఎమ్మెల్యే కొనియాడారు. ఉద్యోగ జీవితంలో చూపిన క్రమశిక్షణ, నిబద్ధత సమాజానికి ఆదర్శంగా నిలుస్తాయని పేర్కొంటూ పదవి విరమణ అనంతరం ఆరోగ్యంగా, ఆనందంగా కుటుంబ సభ్యులతో సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉద్యోగులు, కుటుంబ సభ్యులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని తలకొండపల్లి పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డ్రగ్స్ వినియోగం, సైబర్ నేరాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తలకొండపల్లి ఇన్స్పెక్టర్ వి జానకిరాం రెడ్డి మాట్లాడుతూ నేటి యువత మాదక ద్రవ్యాల బారిన పడి తమ భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. టీనేజ్ వయసులోనే చెడు వ్యసనాలకు అలవాటు పడకుండా చదువులపై దృష్టి పెట్టాలని విద్యార్థులకు సూచించారు. డ్రగ్స్ వల్ల కలిగే ఆరోగ్య సమస్యలు, ఎన్డీపీఎస్ చట్టం ప్రకారం విధించే శిక్షల గురించి వివరించారు. అనంతరం సైబర్ నేరాలపై మాట్లాడుతూ సోషల్ మీడియాలో ఫేక్ ప్రొఫైల్స్, ఫోటో మార్ఫింగ్, బ్లాక్మెయిల్, ఆన్లైన్ గేమింగ్, లోన్ యాప్ మోసాలు, పార్ట్ టైం ఉద్యోగాల పేర్లతో జరుగుతున్న మోసాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అపరిచిత లింకులు క్లిక్ చేయొద్దని, ఓటీపీలు, సివివి వంటి బ్యాంకింగ్ వివరాలను ఎవరికి చెప్పొద్దని, వ్యక్తిగత ఫోటోలు లేదా సమాచారం సోషల్ మీడియాలో పంచుకోవద్దని విద్యార్థులకు సూచించారు. సైబర్ నేరాల బారిన పడితే వెంటనే 1930 టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేయాలని లేదా వెబ్సైట్ లో ఫిర్యాదు నమోదు చేసుకోవాలని తెలిపారు. డ్రగ్స్ కు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే 100కు లేదా స్థానిక పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్, అధ్యాపకులు, పోలీస్ సిబ్బంది, సుమారు 70 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మత సామరస్యానికి, త్యాగానికి ప్రతీకగా మొహరం నిలుస్తుందని దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. గురువారం మొహరం సందర్భంగా కొండమల్లేపల్లి మండలం గుమ్మడవెల్లి గ్రామంలో నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా ప్రజలందరూ కలిసి జరుపుకునే పండుగ మొహరం అని పేర్కొన్నారు. ధర్మం, సత్యం, త్యాగానికి ప్రతీకగా ఈ పండుగ నిలుస్తుందని అన్నారు. ఈ పవిత్ర మొహరం సందర్భంగా ప్రతి కుటుంబంలో శాంతి, సౌభాగ్యం, సుఖ సంతోషాలు వెల్లువిరియాలని ఆకాంక్షించారు. ముస్లిం సహోదరులు త్యాగాలను స్మరించుకుంటూ మొహరంని నిర్వహిస్తామని, తెలంగాణలో పీర్ల పండుగను కులమతాలకు అతీతంగా ప్రజలు సహోదర భావంతో జరుపుకోవడం గంగా, జమున సంస్కృతి నిదర్శనమని అన్నారు. ఉత్సాహం, విషాదం కలగలిసిన పీర్ల పండుగ పల్లెల నుంచి పట్టణం వరకు మత సామరస్యానికి చాటుతున్నాయని అన్నారు. రాష్ట్రంలో గత 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేసిందని, ముస్లిం మైనార్టీల అభ్యున్నతికి అనేక సంక్షేమ పథకాలు అమలు చేశాయని అన్నారు. అనంతరం గ్రామస్తులు మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. యువతకు ఆధునిక సాంకేతిక నైపుణ్యాల్లో
శిక్షణ అందించే ఉద్యోగ ఉపాధి అవకాశాలను మెరుగుపరచడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పన, ఫ్యాక్టరీలు మరియు గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా రాజాపూర్ మండలంలోని రంగారెడ్డిగూడ గ్రామంలో 42 కోట్ల వ్యయంతో నిర్మించనున్న అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ నిర్మాణ పనులకు జడ్చల్ల ఎమ్మెల్యే జన్నంపల్లి అనిరుద్ రెడ్డి కలిసి గురువారం మంత్రి భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ యువతను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంలో నైపుణ్యం కలిగి వారిగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం అత్యాధునిక శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేస్తుందన్నారు. ఈ కేంద్రం ద్వారా యువతకు పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా శిక్షణ లభించి దేశీయ, అంతర్జాతీయ స్థాయిలో ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని అన్నారు. ఎమ్మెల్యే జన్నంపల్లి అనిరుద్ రెడ్డి మాట్లాడుతూ రంగారెడ్డిగూడలో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ఏర్పాటు జడ్చర్ల నియోజకవర్గ యువతకు గొప్ప అవకాశమని అన్నారు. గ్రామీణ ప్రాంత యువతకు నాణ్యమైన నైపుణ్య శిక్షణ అందించి వారి భవిష్యత్తుకు బలమైన పునాది వేయడంలో ఈ కేంద్రం కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. ఆధునిక సాంకేతిక నైపుణ్యాలను నేర్చుకోవడం ద్వారా స్వయం ఉపాధితో పాటు అంతర్జాతీయ స్థాయి ఉద్యోగాలను కూడా యువత సొంతం చేసుకునే అవకాశం ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, యువజన ప్రతినిధులు, కార్యకర్తలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.